రండి ప్రభు శరణమా, త్వరపడి రండి ప్రియ జనమా. రండి ప్రభు శరణమా, త్వరపడి రండి ప్రియ జనమా. రండి ప్రభు దీవెన పొందండి. ప్రభు మేలులు పొగడండి. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. క్రీస్తు యొక్క ప్రతిబింబం గురువు. గురుత్వం దేవుని యొక్క గొప్ప వరం. అది చాలా విలువైనది, అమూల్యమైనది. సకల సృష్టి వైభవోపేత సర్వాంతర్యామి అయిన ఆ మహోన్నతుని ఉప్పొంగే హృదయాలతో, సంతోషమైన మనస్సులతో ఆ దివ్య సన్నిధి చేరి సన్నతించువేళ. ఓ మహోన్నత దేవ, దైవ పిలుపును అపురూపమైన ప్రేమ కానుకగా స్వీకరించి ఈనాడు మా ఫాదర్ రాజేంద్ర గారు తన గురుత్వ జీవితపు వార్షికోత్సవాన్ని జరుపుకొనుచు ఆనందిస్తున్న ఈ శుభ సందర్భంలో మా ఫాదర్ గారితో కలిసి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తన గురుత్వాన్ని ఆస్వాదిస్తూ, గురుత్వ ఔన్నత్యాన్ని గ్రహిస్తూ, నిత్య గురువైన మీ అడుగుజాడల్లో పయనిస్తూ ఉన్న మా ఫాదర్ గారి అంకిత భావాన్ని కృతజ్ఞత నిండిన హృదయముతో మీకు వందనములు అర్పించుకొనుచున్నాము. మీరు శ్రీసభకు బహుమానముగాను మాకు ప్రేమ కానుకగాను ఫాదర్ గారిని దీవించి ఉన్నారు. వారి జీవితంలో మీరు చేసిన అనేక మేలులకు వందనములు అర్పిస్తున్నాము. క్రీస్తు సంఘమే సర్వస్వముగా, సంఘ శ్రేయస్సే తన శ్రేయస్సుగా, సంఘ ఎదుగుదలే తన కర్తవ్యముగా, సంఘ ఆధ్యాత్మికతే తన ధ్యేయముగా, సంఘ రక్షణే తన జీవిత సాఫల్యముగా భావించి నీ ప్రేమను పంచిపెడుతున్న ఫాదర్ గారిని ఆశీర్వదించండి. ఇక ముందు జీవితములో దైవాన్ని హెచ్చిస్తూ దైవ బలములో ముందుకు సాగుటకు మీరు దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఓ దయగల సర్వేశ్వర, మీరు ఫాదర్కి సహోదర భావములు, ప్రేమను, మంచితనాన్ని, ఉదార స్వభావాన్ని, ఇతరులను అర్థం చేసుకునే మనస్సును, ప్రార్థన పట్ల మక్కువ, తన వాక్య పరిచయతో అందరినీ ఆకర్షుకుంటూ ప్రభు సన్నిధికి చేర్చు మంచి సుగుణాలతో మా ఫాదర్ గారిని దీవిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.
అనునిత్యం మీ సందేశాన్ని ప్రకటిస్తూ ప్రజలను విశ్వాస పదంలో నడిపిస్తూ మీ చల్లని దీవెనలు పొందేలాగున మీరు మా ఫాదర్ గారిని దీవించండి. వారికి మంచి ఆయురారోగ్యములను వస్తుందండి. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, బంధువులను దీవించి ఆశ్రయించమని, మంచి ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరొకసారి ఫాదర్ గారి తలంపులను సమర్పిస్తూ, అలాగే ఫాదర్ గారితో కలిసి పూజను సమర్పిస్తున్న ఫాదర్స్ అర్పిస్తూ వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మనందరము ఏక మనసుతో, ఏక ఆత్మతో పరలోక దూతల పునీతుల బృందంతో కలిసి ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజలో పాల్గొందాం, దీవెనలు పొందుదాం. ఆమేన్. ఈనాడు ప్రత్యేకంగా నా 8 సంవత్సరాల ఈ గురుత్వపు జీవితాన్ని జీవించి పరిపూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడబోతుండగా దేవుడు నాకు చేసినటువంటి మేలులకు ప్రత్యేక విధంగా నా యొక్క శ్రేయోగి, నా యొక్క మంచిని కోరేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి పూజను సమర్పిస్తున్నాను. ప్రత్యేక విధంగా మా యొక్క కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అయితేనేమి, అన్నదమ్ముల చెల్లెలు, బంధుమిత్రులందరినీ కూడా దేవుడి పూజలు సమర్పిస్తూ, రెండవదిగా మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవులను మరియు కన్యాస్త్రీలను, గురువులను అందరినీ కూడా మీకోసం ప్రత్యేక విధంగా దేవుడి పూజలు సమర్పిస్తున్నాను. మన విచారణ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ఎవరెవరైతే నా యొక్క ప్రార్థన సహాయం అడిగినారో వారందరినీ కూడా దేవుడు దీవించాలని దేవుడి పూజలో ప్రార్థిస్తున్నాను. నేను దేవునిచే శ్రీ సభకు సేవకునిగా చేయబడితే మీకు మేలు చేయుట వరకు అతడు నాకు ఈ కార్యమును అప్పగించడు. యేసుక్రీస్తు నందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందిన వాడిగా చేయుటకు మేము క్రీస్తును బోధించితిమి. కొలస్సీలకు రాసిన లేఖ 25:28 వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ దీపబలి పూజలో మనమందరం కూడా యోగులుగా పాల్గొనడానికి ముందుగా మనకు తెలియజేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. శాంతి కలుగునుగాక. Gloria, 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 మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. దీనుమా వైభవమునకు వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. Gloria, 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 మహిమా కలుగునుగాక. శ్రీకైకుంఠుడా, ప్రభువైన క్రీస్తువా, శ్రీకైకుంఠుడా, ప్రభువైన క్రీస్తువా, పితయోగా పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీవా వైభవమునకు వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. Gloria, 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 మహిమా కలుగునుగాక. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మా మనవి ఆలకింపు, మాకు దయ చూపుము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీవా వైభవమునకు వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. Gloria, 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 మహిమా కలుగునుగాక. పవిత్రుడవు నీవే,
నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలో ఆత్మతో నిండు ప్రభువా, పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలితములను సమృద్ధిగా నొసగుదురుగాక. నిత్య ఆనందపు సుఖశాంతులకు వారు పాత్రులు అగుదురుగాక. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక కేవలము చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను మాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించున్నట్లు అన్ని విషయంలోనూ నా ఆధీనంలో ఉన్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించున్నట్లును నన్ను దీపింపుము. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పఠనము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. అతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండె దడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తలుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యములో ఎట్లు ప్రభువును కాంచినది, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినది, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినది వారికి పూసగుచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండె వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసింది. అందుచే యూదయ, గలిలయ, సమరయ సీమలందంతటా క్రీస్తు శ్రీ సభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయం తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువు వాక్కు.
హృదయం పాడుచున్నది. నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. నా జీవన నా ప్రాణం నీవే దేవా, నా గానం నా లోకం నీవే స్వామి. నా జీవన నా ప్రాణం నీవే దేవా, నా గానం నా లోకం నీవే స్వామి. నన్ను తీర్చిదిద్దినది నీ వేదం కాదా, నాకున్నది నీవన్నది నిజమే కాదా. నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా నా ప్రభు, నాకు రక్షణ శుభమయ్యా. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది. నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది. నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ గలవారము కావాలని దేవుని పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయంతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించి పనులు కొనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడకు యేసుక్రీస్తు నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉండును. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభు వాక్కు.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. 15వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. 15వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావళి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలదు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. ఎలయన నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను పోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభువు నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అంటున్నాడు. ద్రాక్షావళి ఆ తీగకు ఎప్పుడైతే అంటి పెట్టుకుని ఉంటాయో కొమ్మలు, అప్పుడే అది ఎక్కువగా ఫలిస్తుంది అంటున్నాడు. ప్రభువు ఏ విధముగా అయితే మొక్కను గురించి ఆ రెమ్మలు ఆ మొక్కకి అంటి పెట్టుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది, అది మంచిగా ఫలిస్తుంది. అప్పుడే అందరూ కూడా దాన్ని ఫలించే సమయంలో దాన్ని ఇంకా ఎక్కువ కత్తరింపు కూడా ఉంటుంది. ట్రిమ్మింగ్ చేయటము, పాలు తవ్వడము, దానికి మాన్యూర్ వేయటము, అట్లా ఎంతెంతగానో దాన్ని బాగా ఒక దిక్కు దాన్ని ట్రిమ్మింగ్ చేసి దాన్ని బాగా కత్తిరిస్తారు. అట్ ద సేమ్ టైం దానికి ఏమి అవసరమో నీరు అయితేనేమి, మాన్యూర్ అయితేనేమి, ఎరువులు అయితే అన్నీ కూడా అందిస్తున్నారు. ఒకవేళ అది దానికి అంటి పెట్టుకొని ఉండకపోతే దాన్ని తీసి పారవేస్తారు, కాల్చిపడేస్తారు. ఈరోజు ప్రభువు ఈ కొమ్మల గురించి చెప్పట్లేదు. మానవుని జీవితం కూడా ఏ విధముగా అయితే ఆ చెట్టుకు అంటి పెట్టుకుందో ఆ విధముగా ప్రతి ఒక్క మానవుడు దేవునికి అంటి పెట్టుకొని జీవించాలి అంటే ప్రభువు. ఒక చెట్టును ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొమ్మ తీసుకుంటే ఆ చెట్టుకు ఆ కొమ్మకి ఎన్నో రెమ్మలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క రెమ్మ ఆ మెయిన్ కాండానికి అది అంటి పెట్టుకొని ఉంటేనే అది పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది, పూలనిస్తుంది, పండ్లనిస్తుంది. ఆ విధంగా మానవ జాతిలో దేవుడు మానవుడు ఒక్కడే సృష్టించాడు. కానీ ఈ మానవులలో ఇప్పుడు కులం పేరుతో, మతం పేరుతో, ధనికులని, పేదలని, లేదా జాతి పిచ్చి, ఆ పిచ్చి, రకరకాల పిచ్చితో విచ్ఛిన్నం అయిపోతున్నా.
ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే అలా విచ్ఛిన్నమైనటువంటి ప్రజలందరూ కూడా ప్రభు చెంతకు రావాలి, ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించాలి. ఆ ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించడం అది ఎలా మనకు సాధ్యమవుతుందంటే ప్రభు పలు సందర్భాలు చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనంలో పలుకుతున్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట మీరు ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేర్పుతాను. నువ్వు ఏ జాతి వాడమైనా పర్వాలేదు, నీవు ప్రభు పేరుగా నువ్వు గుంపుని ప్రార్థన చేస్తే చాలు, తక్షణమే ప్రభు వారి మధ్య ఉంటాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు అంటున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఈ మొక్క నుండి వెలువడేటువంటి ఆ పోషణ పెరుగుదల అనేది ప్రతి కొమ్మకు చేరే విధముగా ఈరోజు ప్రభు పేరిట మనము ఎప్పుడైతే గుమికూడుతామో ఆ విధముగా దేవుని యొక్క దీవెనలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయని ఈరోజు ప్రభు ఇలాంటి సువిశేష పత్రం ద్వారా మనందరికీ కూడా చెబుతున్నారు. అదేవిధంగా ప్రభు పలు సందర్భాలు అంటున్నాడు, భారం చేయ ఆలోచించున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. మత్తయి శుభవార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, మనలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా పటాపంచలు కావాలంటే మనము ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించాలి. మనము ప్రభు దగ్గరికి పోవాలి, ప్రభువుని మనమందరం కూడా సొంతం చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ యొక్క వీటన్నిటి కూడా సమస్యలకు, ఈ బాధలకు, వ్యాధులకు, రోగాలకు వీటన్నిటి కూడా పరిష్కారం కలుగుతుంది. మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా దీవించబడతామని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ మొక్కకు ఉన్నటువంటి అంటి పెట్టుకున్నటువంటి ఆ రెమ్మలు అన్నీ కూడా కలిసి పెరుగుతాయట. ఈ మొక్కకైతే అంటే ఆ ద్రాక్ష కొమ్మకి ఆ ద్రాక్ష తీగలు అంటి పెట్టుకున్నప్పుడు అన్ని కూడా ఒకే సమానంగా అవి కలిసి పెరుగుతాయట. ఈరోజు మనం కూడా కుటుంబంలో ఎంతో మంది ఉంటారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఒకరంటే ఒకరు పడకం ఉంటుంది. కానీ ప్రభుత్వాడు అలా కలిసి మనం పెరగాలంటే, అలా మనం కలిసి జీవించాలంటే మనం దేవుని చెంతకు పోవాలి. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తాం. ఆది క్రైస్తవులు మనం చూస్తాం. ఆది క్రైస్తవులు వారు ఎల్లప్పుడూ కూడా వాక్యం వినుటయందు కలిసి ఉన్నారు. ఈరోజు ఎవరు కలిసి ఉంటారు కుటుంబంలో అంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో, శ్రద్ధగా ఆలోచిస్తారో, వాక్యాన్ని చదువుతారో, వాక్యం పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి జీవిస్తారో వారు కలిసి జీవిస్తారు. రెండవదిగా ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి సహనమే ఉండదు. చిన్న వాళ్ళకు కూడా కొనుక్కలేమని చెప్పినట్టు వెంటనే ఇరిటేషన్, వెంటనే రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, సహనం కలిగి జీవించాలి. సహనం కలిగి జీవించేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. ఆ సహనం మనకు ఎవరికి తెచ్చుకోవాలి. ప్రభువును సమీపేస్తున్న సమయంలో కూడా ఆయన చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించండి అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఆది క్రైస్తవులు ఒకటి వాక్యం వినటయందు, సహవాస జీవితం ఎందు, మూడవదిగా వాళ్ళు రొట్టె విరుచుటయందు అంటే దివ్య బలి పూజ ఎందు వారు ఎప్పుడైతే కుటుంబం అయితే దివ్య బలి పూజలో ఎక్కువగా శ్రద్ధతో పాల్గొంటుందో, భక్తి శ్రద్ధతో ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా కలిసి వెలిసిపోయేటట్టుగా తీర్చిదిద్దాడుగా. చివరిగా ప్రార్థించుటయందు, ఒక గుడికి పోయినప్పుడే కాదు, నువ్వు పని చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు ఇంటిలో ఏదైనా ఖాళీగా కూర్చున్నప్పుడు, ఖాళీ కూర్చొని మనం సీరియల్ కూర్చుంటాం, ఖాళీ కూర్చొని మనం సెల్లులో ఖాళీ గేమ్స్ ఆడుతుంటాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఉంటాడు, ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దీవించబడతారు. కాబట్టి ఈ సమయంలో మనందరూ కూడా మన జీవితానికి ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే మనమందరూ కూడా కలిసిమెలిసి ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాను. ఇక మూడవదిగా ఈ యొక్క మొక్క నుండి ప్రభు మనకు నేర్పించేటువంటి సందేశం అది కత్తిరించబడుతుంది అంటున్నాను. ఈరోజు మీరందరూ కూడా తెలుసు, సాయంత్రం కల్లా అందరూ గార్డెన్లో ఉంటారు.
అందరూ కూడా మొక్కల్ని కట్ చేయడము, తుంచడము, నాటడము, పంటలు పెట్టడము, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మొక్కల విషయంలో అది సరిగ్గా కరెక్కపోతే మనం దాన్ని గురించి దాన్ని మళ్ళీ అంటు కట్టడము, లేదా దానికి ఎక్కువ పోయడం ఇంతగా చేస్తున్నప్పుడు మరి మనిషి జీవితంలో దేవుడు ఇంకెంత శ్రద్ధ చూపించాలి. మనిషిని దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు. దేవుడు ఆశించేటువంటి విధముగా మనిషి జీవించకపోతే మనిషిని కూడా ఆయన మనం బాగుపడాలనే ఉద్దేశంతోనే మనకు వచ్చేటువంటి ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ యొక్క శ్రమలలో కూడా మనము ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభువుని మహిమపరచడానికే ప్రభు ఇలాంటి కత్తరింపు అంటే ఈ యొక్క చిన్న సమస్యలు మనకు పోతుంటారు. అందుకే ఒకనొక సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, లాజరు వాళ్ళ కుటుంబానికి వెళ్ళినప్పుడు లాజరుకు వచ్చినటువంటి ఈ వ్యాధి అది దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికే వచ్చింది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అంటే అక్కడ ఒక మనిషి ప్రాణమే పోయింది, కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇది దేవుని మహిమపరచడానికి వచ్చింది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకు అన్యాయం జరిగిందనో మన ఒక్కరికే బాధపడుతున్నాం, మన ఒక్కరికే లేని సమస్యలు ఉన్నాయని మనం అనుకోకూడదు. మనం యోగు గ్రంథంలో చూస్తాం, యోగు ఏం పాపం చేసినాడని ఆయన అన్ని శ్రమలు వచ్చాడు. ఎంతో ధనికుడు, ఎంతో భక్తిపరుడు, కానీ సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తుపాస్తులు కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు. ఆ చివరికి భార్య అంటుంది, నీకేం పోయే కాలం వచ్చింది, నీవు నీ దేవుని వదిలిపెట్టు, నీవు దేవుని దూషించు, అప్పుడు కానీ దేవునికి బుద్ధి రాదని చెప్పేసి వాళ్ళ భార్య తృణీకరించి పెట్టుబడి మాట్లాడుతుంది. తన స్నేహితులు కూడా ఆమెను యోగుని హేళన చేస్తారు. అయినప్పటికీ ఆయన ప్రభు మాట దెబ్బతాకుండా ఆయన ఆ యొక్క విశ్వాసంలో బలపడ్డారు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు కత్తరింపు అంటే ఈ కష్టాలని రావడం అనేది అది దేవుని మహిమపరచడానికి. యోగు జీవితాన్ని మనం చూస్తే చివరిగా యోగు చాప్టర్లో చివరి వాక్యాన్ని మనం చూస్తే యోగు ఉన్న ఆస్తుల కంటే రెండింతలు ఎక్కువగా దేవుడు దీవించాడట. వారి పిల్లల్ని కూడా ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే అందమైనటువంటి బిడ్డలుగా వాళ్ళని జన్మనిచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈ కష్టాలను అధిగమిస్తారో, అంటే ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కష్టాలు వచ్చేది, ప్రభుత్వం లేకుంటే ఏం కష్టాలు రావు, అంత హ్యాపీగా ఎట్లా పడితే అట్లా చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడే మనం బుద్ధిగా ప్రార్థన చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను ప్రయత్నించడం, ఇతరులపై దయ చూపించడం, ఇతరులను క్షమించడం, ఇవన్నీ కూడా ప్రభు నేర్పించేటువంటి పనులు. ఈ ప్రభు నేర్పించేటువంటి పనులు లోకానికి అంతగా తీపిగా అనిపించవు. లోకం ఎప్పుడు కూడా మనల్ని వదిలాడండి, వదులుతాండి అని అట్లా మనల్ని నేవన చేసి అవమానంగా మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని అంటి పెట్టుకునే ఉండాలనేదే ఈరోజు ప్రభువు మాటల్లో ఈనాటి 3వ ఉద్దేశం. 4వ ఉద్దేశము మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం, ఆ మొక్క ఎప్పుడైతే ఆ చెట్టుకు అంటి పెట్టుకోవడంతో వాళ్ళని ఏం చేస్తారంట, పారబెడతారు, అగ్నిలో పారబెడతారు. అంటే పాపం పండుకున్నప్పుడు మనకు ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూస్తే మనము ఈ యొక్క కష్టాలను, మనము ఇలాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనము మన జీవితాన్ని నెమరు వేసుకోవాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నా, నేను ఎలా పోతున్నాను. మనం సదోమ గొమొర్రా ఆ పట్టణాలు మనం చూస్తే అక్కడ ప్రభు క్లియర్గా చెప్తున్నాను, అలా చనిపోతారని ముందే చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, అక్కడ ఆ పట్టణంలో 40 మంది ఉంటే కాపాడతావా, 30 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా. ప్రభు ఎక్కడో 40 మంది 50 మంది ఉంటే కాపాడతాను అన్నటువంటి ప్రభువు చివరికి ఎందుకు వచ్చాడు, 10 మంది ఉన్నా కానీ నేను కాపాడతానన్నాడు. కానీ ఏం జరిగింది, 10 మంది కూడా లేరు అక్కడ. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే 10 మంది కూడా లేకపోయినా కూడా ఆ గ్రామాన్ని కాపాడాడా వదిలేశాడా అంటే, ఆ గ్రామంలో ఒకే ఒక కుటుంబము మంచి కుటుంబం ఉంది, అది లోతు కుటుంబం. ఆ ఒక్క కుటుంబాన్ని కూడా కాపాడాడు. ఒక్క లోతును బట్టి, లోతు ఒక్కడు మంచివాడని ప్రభు గుర్తించి ప్రభు ఏం చేస్తున్నాడు, లోతునే కాదు లోతుతో పాటు లోతుతో వాళ్ళ యొక్క బంధుమిత్రాలు, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా దేవుడు కాపాడగలుగుతున్నాడు. ఆయన అగ్నిలో పారవేయాలి.
అగ్నిలో అందరినీ అగ్ని వర్షాన్ని కురిపించి నాశనం చేశాడు. ఈ లోతు కుటుంబం బాగుందని లోతుతో పాటు లోతు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన రక్షించాడు. లోతు చెప్తాడు, ప్రభువు నీవు అగ్ని వర్షం కురిపించేటప్పుడు నేను ముసలోని కదా, నేను ఎక్కువ నడవలేను, నాకు ఆయాసం వస్తుంది, కాబట్టి నువ్వు తొందరగా నన్ను తప్పేయకూడదు అని చెప్పి ఆయన ముందు విన్నవించుకుంటాడు. ఆయన చెప్తాడు, నీవు ఈ పట్టణం పారిపోయేంత వరకు నీ చెయ్యిని నేను పట్టుకుంటానని ఆయన చెయ్యి పట్టుకొని ఆయన సురక్షిత ప్రదేశంలో ఆయన నింపిన తర్వాతనే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రభువుతో అంటి పెట్టుకొని ఉన్నట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. ముఖ్యంగా ఈనాడు నేను ఈ యొక్క గురుత్వపు యానివర్సరీ చేసుకుంటున్నాను. దాదాపు 8 సంవత్సరాల నుండి ఈ గురుత్వపు జీవితం జీవిస్తున్నాను. ఈ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. కొంతమంది అనుకుంటారు గురువులే వాళ్ళని ఏమయ్యా భార్య పిల్లలు ఏం లేదు, ప్రశాంతంగా బతకలేదు. కానీ ప్రతి ఒక్క జీవితంలో ఈ కష్టాలు అనేవి ఉన్నాయి, ఈ కత్తరింపలు ఉన్నాయి. అందరి జీవితాల్లో ఇలాంటి ఈ సమస్యలు బాధలకి ఉన్నాయి. కాబట్టి ఏమైనా సహోదరి సహోదరుగా మనం ఒకటే గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా ప్రభు పేరిట మనం అనుభవించినట్లయితే మనం ధన్యులమవుతాం, మనకు ఆ దేవుని యొక్క దీవెనలు పొందుతాం. మనం పడేటువంటి ఈ శ్రమలో బాధల్లో మనం ప్రభువును చూడలేకపోతే మనం ఎప్పటికీ కూడా మన సమస్యలను మనం అధిగమించలేదు. ఏదేమైనప్పటికీ మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క గురువుగా నేను, కన్యాస్త్రీలుగా మీరు, గృహస్థ క్రైస్తవులుగా మనమందరం కూడా ఈ యొక్క బాధలను అనేది మనం అనుభవిస్తామంటే, ఎందుకంటే దేవుడు మనకంటే ముందుగా మనకంటే ఎక్కువగా బాధను అనుభవించాడు కాబట్టి, దేవుడు మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడి యొక్క అడుగు జాడల్లో, అది ప్రార్థన కావచ్చు, పవిత్రత కావచ్చు, శ్రమలు కావచ్చు, అన్నిటినీ మనము ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే మనము దేవుని సేవలో, ప్రేమలో ఇంకా ఎదిగిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి మనం ఈనాటి చూసే పట్టణంలో మనం చూస్తున్నాం, ఎవరు దేవుని ప్రేమలో ఎదుగుతారు. ఈనాటి 2వ పట్టణంలో మీరు విన్నట్లయితే 2వ పట్టణంలో 2 మాటలు చెప్తున్నాయి. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో వారు దేవుని ప్రేమలో వెలుగుతారట. బాగా గమనించండి, ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో, ఆ ప్రేమ అంటే ఏదో మన బంధువుల పట్లనే, మన కుటుంబ సభ్యుల పట్ల ఉండడక, అందరూ నా వాళ్ళని తీసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా కూడా అందరూ నా వాళ్ళే అనేటువంటి మనస్తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని ప్రేమలో ఎక్కువగా తీర్చబడతారు. చివరిగా 2వ పట్టణంలో చెప్తుంది, మొదటి యోహాను 3వ అధ్యాయం 24వ వచనంలో, ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో, దైవమే కలిగి జీవిస్తారో, దేవుని యొక్క వాక్యం పట్ల విధేయత కలిగి జీవిస్తారో వారందరూ కూడా దేవుని సేవలో, ప్రేమలో ఎక్కువగా ఇష్టపడతారు. ఆత్మపరుషులు చేసుకుంటాం. దేవుడు మనందరికీ ఇష్టంగా పిత, పుత్ర, పవిత్ర నామమున అందరూ కలిసి విశ్వాస ప్రమాణమును ప్రకటించుతాము. పరలోకములో పూర్వమును అక్కడ జీవించాలను చదివిన వాళ్ళను జీవించవచ్చు. అందరం రెండు చేతులు జోడించి దేవాది దేవునికి మన యొక్క విన్నపాలను సమర్పిస్తాం. పరిశుద్ధులు మహోన్నతమైన తండ్రి, నీ పవిత్ర సన్నిధికి మేమందరం కూడా వెంచేసి నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ రాజేంద్ర గారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క సేవలో వారు అడుగులు వేస్తూ ఎంతోమందికి ఆదరణగా
ఎంతోమందికి సేవలు అందిస్తూ నీవు సువార్తకు సాక్షులుగా ఉంటూ సత్యమైనటువంటి తిరుసభకు సజీవ సాక్షులుగా ఉంటూ జీవిస్తున్నటువంటి వీటిని ప్రత్యేకంగా నీ యొక్క ఆశీర్వాదాలతో నిజమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దైవ సేవకు అంకితం చేసినటువంటి ఈ తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆస్వాదించండి. వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం సాధిస్తూ వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు వారు కోల్పోతున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని మీ నుంచి పొందుతూ నిన్ను స్తుతించినటువంటి యోగ్యతను అర్హతను వారికి దయచేయండి. ఈ సేవలో ఎటువంటి లోటుపాట్లు అనేటువంటి కలగకుండా ప్రతి విషయంలోనూ మీరు ముందుగా ఉండి నడిపించి మరి ఎక్కువగా ఆస్వాదిస్తూ చేపట్టేటువంటి ప్రతి కార్యము ప్రతి విషయము విజయవంతమైనటువంటి బాటలో నడిపిస్తూ మీ సత్యమైనటువంటి తిరుసభకు సాక్షులుగా జీవించమని ఓ ప్రభువా మంచి ప్రార్థనలు ఆలకించండి. ఓ దయగల తండ్రి, మా విశ్వశ్రీసభను పరిపాలించుచున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను మీ పరిశుద్ధ హస్తముతో ప్రత్యేకంగా దీవించండి. వారందరికీ సువార్త ప్రకటనలో నైపుణ్యతను, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను నిలిచి సువార్త సేవలో నూరంతలుగా ఫలించు కృపను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన ప్రభువా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసూలుబడును అని ప్రభు మనకు అభయమిచ్చున్నారు. మీ బిడ్డలమైన మేమంతా మీ జీవాన్ని స్వీకరించుచు మీ ప్రేమలో ఎరుగచ్చు మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించు ధన్యతను పరిశుద్ధతను మాకు మా సంఘములకు నిండుగా నొసగి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సాగర, పౌలు బర్నబాలు యేసు పరిశుద్ధ నామములో ధైర్యముగా ప్రసంగించిన క్రీస్తు శ్రీసభ నిర్మితమై పవిత్రాత్మ సహాయమున దినదినాభివృద్ధి చెందినని పరిశుద్ధ వాక్యము సెలవించుచున్నది. అట్లనే కథోలికులమైన మేమంతా దైవవాక్కును అనుసరిస్తూ సువార్తను ప్రకటించుచు సంఘ ప్రజల విశ్వాస అభివృద్ధికై కృషి చేయు ఉదార మనస్సును చైతన్యమును ఒసగి మాము మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోకపాలక, మన ప్రేమ మాటలు గాక చేతులలో ఉండవలనని యోహాను గారు ప్రబోధించుచున్నారు. మేమంతా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం కలిగి అన్యోన్య ప్రేమతో విరాజుల కృపను ఆశీస్సులను మాకు ప్రసాదించండి. మాకు అధికంగా ఫలింపజేసి పేదలకు చేయునంత మంచి హృదయమును ప్రేమ నొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మా సంఘములో ఉన్న బాల బాలికలను యువతీ యువకులను మీ పాద సన్నిధి చేర్చి ప్రార్థించుచున్నాము. వారు తల్లిదండ్రులకు పెద్దలకు తల వంచి వినయ విధేయతలతో జీవించు కృపను, ఈ లోకపు ఆకర్షణకు లొంగకుండా నీతిగా న్యాయముగా ధర్మముగా మీ వాక్యానుసారము నడిచి చక్కగా ఫలించు వారిగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయమేడం తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తూ నమ్మకస్తూ ఎవరెవరైతే దివ్యపూజలో మా కొరకు ప్రార్థించుకుని అడిగినటువంటి ప్రతి బిడ్డను కలుసుకుంటూ ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా వారిని ఆస్వాదించి దీవించి వారి యొక్క తలపులు కోరికలు నెరవేర్చండి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకు వారికి మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని బలాన్ని సాధించండి. యువతి యువకులకు కావాల్సినటువంటి
మంచి విశేషణాభరితమైనటువంటి జ్ఞానంలో ప్రసాదించండి. చిన్నారి బిడ్డలు తల్లిదండ్రుల సన్నిధిలో ఉండగా వారికి కావాల్సినటువంటి ప్రేమ, ఆదరణ తల్లిదండ్రుల నుండి సమృద్ధిగా పొందేటువంటి భాగ్యాన్ని తెలియచేయండి. ఇంకా ఇదిగో ప్రభు ఇదిగో శివులలో పాల్గొన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని దీవించి ఆస్వాదించి వారి హృదయంలో తలచేటువంటి ప్రతి తలంపు, కోరిక నీ యొక్క ఆశీర్వాదాలతో నింపి ఎప్పుడు కూడా నిన్ను అంటిపెట్టుకొని నీకు సహవాసం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా జీవించలాగా వారికి సహాయపడమని ఓ ప్రభు అభించి ప్రార్థనలో ఆలకించండి. కొంచెంసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించడం. ఈ మనవులన్నింటినీ మా ఆదురైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పెట్టుకుంటున్నాము తండ్రి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన పిత్రమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన పిత్రమా, దీని బలిగా అర్పింతును. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్నే కాదు సర్వశక్తి గలదైన సర్వేశ్వరునికి ప్రీతికరంగా ఉన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనుల కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనుల కొరకును, రేఖల ద్వారా ఈశ్వరుని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమునందు మాకు భాగమును దయచేస్తున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితాలను సవరించుకున్నట్లు అనుగ్రహింపము. ఓ సర్వేశ్వర, రోజులను, ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు అనుగ్రహము వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును, ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సహవాసము తమ కాపరికి సదా విధేయత చూపించున్నట్లు, కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు తన శరీర బలి అర్పణం ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు సంపూర్ణముగా గావించడు. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకుని గాను బలిపీఠము గాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా పావున పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట ఇష్టము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్ర ఫలత బ్రతిమాలుకొనున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వాదన ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దేనిలా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమునంతటా వ్యాపించి ఉన్న మీ తిరు సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జ్వానస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఈరోజు ప్రత్యేకముగా తన గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మరి విచారణ గురువులను మీకు సమర్పిస్తున్నాము. వారి యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. వారి పరిచర్యలో సేవలను పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టువులను ఆశీర్వదించండి. ఉత్థాన మగధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమ్మతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము.
మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గల పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ విందునకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నన్ను ప్రవేశించుటకు మాకు కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థతను. నీ దివ్యాహారం చాలంత కృపలని దివ్య సత్ప్రసాదం చాలు చాలంత నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే తీసుకోండి మీరైతే నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరైతే నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెరా ఆనందించెరా ఆరగించెరా ఆనందించెరా ఉగ్రాశగా సాక్ష్యమిచ్చెరా సేవ చేసిరా రక్షణదాతా. ఉగ్రాశగా సాక్ష్యమిచ్చెరా సేవ చేసిరా రక్షణదాతా. నిన్ను స్మరించిన జీవితాంతము వరకు నిన్ను భుజించిన జీవితారముగా ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంత కృపగల దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం. చాలంత కృపగల దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. నాకు చాలును దేవా, నేను జీవింపజాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింపజాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు
నాకు చాలునయ్యా. ఇదిగో గోడల ముందుండినా ఎర్ర సముద్రము ఎదురైనా, ఇదిగో గోడల ముందుండినా ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయినా, నీ కృపలోనే జీవించెదా. నీ కృప ఉండగా సాగిపోయినా, నీ కృపలోనే జీవించెదా. నీ కృప నాకు చాలును దేవా, నీవు జీవింపచాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నీవు జీవింపచాలునయ్యా. జలప్రలయములైనను ముంచినా, చీకటి శక్తులను ఆవరించినా, జలప్రలయములైనను ముంచినా, చీకటి శక్తులను ఆవరించినా, నీ కృప ఉండగా సాగిపోయినా, నీ కృపలోనే జీవించెదా. నీ కృప ఉండగా సాగిపోయినా, నీ కృపలోనే జీవించెదా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యము నీ నుండి ప్రారంభమై నీ యందే పరిపూర్ణతను నొందుచున్నది. ఈ పరమ రహస్యంలో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపు. నీ వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదంతో సత్యోపదేశమును చేయనట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వల్లి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక విషయము, ఈరోజు స్పెషల్గా కీబోర్డ్ ప్లే చేశారు కాబట్టి కీబోర్డ్ ప్లే చేసినటువంటి నావిస్ కూడా ప్రత్యేకంగా నా అభినందన. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పాటలు పాడిన వాళ్ళకైతేనేమి కొంతమంది నేను అడగకుండానే నాకు ఎప్పుడు కూడా సహాయం చేస్తున్నారు. అందులో పోలారెడ్డి మాస్టరు మరియు ఆయన సారు, జోసఫ్ సార్ మరియు దానమయ్య, వీళ్ళను నేను ఎప్పుడు ఏ సహాయం అడిగినా కూడా వాళ్ళు కుడి పనులు